హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎలాగో వినాయక చవితి వచ్చేస్తోంది. రేపు వినాయక చవితి కాబట్టి ఒక మంచి ట్రెడిషనల్ మేకప్ లుక్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ మేకప్ లుక్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు శారీస్ కట్టుకున్నా, డ్రెస్సెస్ వేసుకున్నా, మీరు ట్రెడిషనల్ వేర్ ఏది వేసుకున్నా ఈ మేకప్ లుక్ ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు కూడా ట్రై చేసేయండి. మేకప్ వేసుకోవటం బిగినర్స్ అయినా కానీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ తక్కువ మేకప్ ప్రొడక్ట్తో మనం మల్టిపుల్ వేస్లో ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకోకుండా, వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో ఇప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ జరుగుతుంది. 6th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ వరకు ఉంటుందండి. మనకి మినిమం 50% ఆఫ్ ఉంది, ఎక్స్ట్రా 5% ఆఫ్ ఉంటుంది. అండ్ మనకి ప్రైమ్ మెంబర్స్ అయితే ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ కూడా ఉంది. సో మీరు కూడా మిస్ అవ్వకుండా చెక్ చేయండి. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ వెట్ వైప్స్ తీసుకుని ఫేస్ మొత్తం వైప్ చేసుకున్నాను. అండ్ స్కిన్ ప్రెప్ కూడా చేసేసుకున్నాను. నేను ఈరోజు స్కిన్ ప్రెప్లో ఓన్లీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నానండి. నేను లాక్మీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్యన. సో దీని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో సపరేట్గా చేస్తాను. సో మేకప్కి వచ్చేసరికి ఫస్ట్ నేను యూజ్ చేస్తుంది ఫౌండేషన్ అండి. ఫౌండేషన్ నేను షుగర్ నుంచి డ్రాప్ ద బేస్ ఫౌండేషన్, సీరం ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకి సీరం బేస్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ టైం వరకు కవరేజ్ ఇస్తుంది. అండ్ ఇదేంటంటే కవరేజ్ మనకి లైట్ కవరేజ్ ఇస్తుంది, ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వదు. కానీ మనకి ఎక్కువ టైం వరకు ఈ ఫౌండేషన్ అలానే ఉంటుంది. ఇది బ్లెండ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. మన స్కిన్నే మంచి గ్లోయింగ్గా కనిపిస్తున్నట్టు ఉంటుంది. నేను ఒక సైడ్ బ్లెండ్ చేసి చూపిస్తాను. 2 సైడ్స్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మన స్కిన్ ఇంకొంచెం హెల్దీగా ఉంటే, గ్లోయింగ్గా ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. మీరు బ్లెండింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మేకప్ ప్రొడక్ట్స్ కరెక్ట్గా బ్లెండ్ చేసుకున్నారనుకోండి, మీకు లుక్ చాలా నీట్గా వస్తుంది. సో వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత 2 సైడ్స్కి డిఫరెన్స్ చూడండి. చాలా బాగుంటుంది ఫౌండేషన్. మనకి ఏంటంటే హెవీ కవరేజ్ కావాలి అంటే, వెడ్డింగ్స్కి వాటికి కావాలంటే అది అవసరం, ఈ ఫౌండేషన్ అంత పనిచేయదు. బట్ మనకి ఎక్కువ టైం కావాలి, మనకి లుక్ అనేది గ్లోయింగ్గా కనిపించాలంటే ఇది యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. అందుకని క్లారిటీగా చెప్తున్నాను. ఇందులో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి. నా షేడ్ వచ్చేసరికి 17. ఇది వార్మ్ షేడ్ అనమాట. సో మీకు స్కిన్కి తగింది మీరు తీసుకోండి. నెక్స్ట్ నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను. కన్సీలర్ స్విస్ బ్యూటీ కన్సీలరేనండి. స్విస్ బ్యూటీ కన్సీలర్ నేను తీసుకుని జస్ట్ చిన్న డ్రాప్ పెట్టేశాను. అండ్ మనకి ఏంటంటే ఐలిడ్స్ మీద అప్లై చేస్తున్నాను. నాకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం పెట్టేసి బ్లెండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక డార్క్ షేడ్ అండ్ ఒక లైట్ షేడ్ మిక్స్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో కూడా నేను పాస్ట్ వీడియోస్లో చెప్పాను, కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ నేను ఇది మొత్తం బ్లెండ్ చేస్తున్నానండి. బ్లెండ్ చేసేటప్పుడు కూడా మీరు బ్యూటీ బ్లెండర్ తడిపి వాటర్ ఏం లేకోకుండా స్క్వీజ్ చేసి అప్పుడు యూజ్ చేయండి. అప్పుడు మనకి లుక్ బాగా వస్తుంది, బ్లెండింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది. ఐ మేకప్ కోసం నేను ఈరోజు యూజ్ చేస్తుంది స్విస్ బ్యూటీ నుంచి ఐ షాడో ప్యాలెట్ అండి. ఇది ఈ ఐ షాడో ప్యాలెట్ 24/7 పాస్పోర్ట్ రెడీ ఐ షాడో ప్యాలెట్. ఇందులో నేను మ్యాట్ షేడ్స్, షిమర్ షేడ్స్ 2 ఉంటాయి. బట్ నేను ఈరోజు మ్యాట్ షేడ్స్ మాత్రమే 3 షేడ్స్ తీసుకుని చేస్తున్నాను. సో ఐలిడ్స్కి మనం ఫస్ట్ కన్సీలర్ అప్లై చేసాం కదా, అది మొత్తం ప్రెప్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఐ మేకప్ చేసుకునే ముందు ఒక్కసారి కన్సీలర్ మొత్తం సెట్ చేసుకున్నాక ఐ మేకప్ స్టార్ట్ చేస్తే మనకి అది మేకప్ చెరక్కోకుండా ఎక్కువ టైం ఉంటుంది, మెల్ట్ కూడా అవ్వకోకుండా ఉంటుంది. అందుకని నేను కాంపాక్ట్ పౌడర్ తీసుకుని ఒక్కసారి మొత్తం సెట్ చేసేస్తున్నాను. అలా సెట్ చేసామనుకోండి, మనకి మేకప్ అసలు చాలా టైం వరకు చెరిగిపోకోకుండా అలానే ఉంటుంది. అందుకని టిప్స్ అండ్ ట్రిక్స్ మొత్తం చెప్తూ ఉంటాను. నా ఫేవరెట్వి చాలా చెప్తూ ఉంటాను, స్కిప్ చేయకోకుండా చూడండి అని ఫస్ట్లోనే అందుకే చెప్పాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది ఈ 2 బ్రౌన్ షేడ్స్ అండ్ బ్లాక్ షేడ్ తీసుకుంటున్నాను ఈరోజు మేకప్ లుక్కి. చాలా సింపుల్ అండి ఈ ఐ మేకప్ లుక్, కానీ చూస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను లైట్ షేడ్ తీసుకున్నాను. లైట్ బ్రౌన్ షేడ్ తీసుకుని ఐలిడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. అంటే మనకి ఐబ్రో కింద వరకు మొత్తం అప్లై చేసేసి బ్లెండ్ చేస్తున్నాను. మీరు బ్లెండింగ్ మాత్రం కరెక్ట్గా చేసుకోవాలి. ఐ మేకప్ అయినా మామూలు మేకప్ అయినా బ్లెండ్ కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, మనకి లుక్ బాగుంటుంది. ఇప్పుడు నేను డార్క్ షేడ్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే డార్క్ షేడ్ అంటే నేను ఫస్ట్ యూజ్ చేసిన దానికంటే కొంచెం డార్క్ షేడ్ అనమాట. సో మనకి పీచీ షేడ్ లాగా అనిపిస్తుంది నా స్కిన్ టోన్ వాళ్ళకైతే. ఇది నేనేం చేస్తున్నానంటే
ఐలిడ్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసేటప్పుడు ఏంటంటే హాఫ్ వరకు మాత్రమే అప్లై చేసుకోండి, అది బ్లెండ్ చేసేయండి. బ్లెండ్ చేసేటప్పుడు కూడా మనకి కలర్స్ అన్నీ బ్రేక్ అయినట్టు గీతల్లా కనిపించుకోకుండా మొత్తం ఈక్వల్గా కవర్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోండి. అంటే మిక్స్ అయ్యేలా కవర్ అయ్యేలా బ్లెండ్ చేసుకోండి. అది ఏదో బ్రేక్ అయినట్టు అక్కడ నుంచి ఇంకొక గీత గీసినట్టు అలా చేస్తే బాగోదు. సో మీరు కొంచెం టైం తీసుకునైనా బ్లెండింగ్ చేసుకోండి. వన్స్ ఇలా చేసిన తర్వాత కాజల్ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే మామార్త్ కాజల్ తీసుకుంటున్నాను. కొంచెం క్రీమీగా ఉండే కాజల్ తీసుకోండి, ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను స్మచ్ చేస్తున్నాను. మీరు కాజల్ ఏంటంటే ఐలైనర్ అప్లై చేస్తాం కదా మనం, అలా కాజల్ అప్లై చేసుకోవాలి. కాకపోతే మొత్తానికి అప్లై చేయొద్దు, జస్ట్ సెంటర్లో మీరు కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. మనం ఎలాగో ఇప్పుడు బ్లెండ్ చేసేటప్పుడు స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫ్లాట్ బ్రష్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను దీన్ని. ఇదేంటంటే స్మచ్ చేస్తూ కొంచెం మూవ్ చేసుకోవాలి. అంటే అవుట్ సైడ్కి నేను ఐలైనర్ ఎలా అప్లై చేస్తామో అలానే దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. ఇలా బ్లెండ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఐలైనర్ లుక్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఫ్రంట్కి మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం అక్కడ పెన్ లైనర్ కానీ లిక్విడ్ లైనర్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ నేను బ్లాక్ కలర్ ఐ షాడో తీసుకుని ఇప్పుడు ఎక్కడైతే కాజల్ అప్లై చేశానో అక్కడ ప్రెస్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. దీనివల్ల మీకు కాజల్ మూవ్ అవ్వకోకుండా ఉంటుంది అండ్ మీకు అక్కడ కలర్ కూడా చాలా థిక్గా కనిపిస్తుంది, మంచి స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది. మీరేమీ ఎక్కువ బ్రాడ్గా బ్లెండ్ చేయొద్దు. మనం ఎక్కడైతే సన్నగా లైన్ అప్లై చేసామో ఆ ప్లేస్లో మాత్రమే బ్లెండ్ చేయండి. ఆ లైన్ని ఇంకెక్కువ మూవ్ చేయొద్దు, అలా ఉంటేనే మనకి లైనర్ లాగా కనిపిస్తుంది. సో వన్స్ ఇలా అప్లై చేసిన తర్వాత నేను పెన్ లైనర్ తీసుకున్నాను మెబ్లిన్ది. దీంతో ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. అవుట్ సైడ్ వచ్చేసరికి చిన్నగా వింగ్ తీసుకుంటున్నాను, చిన్న వింగ్ అప్లై చేశాను. ఫ్రంట్ వచ్చేసరికి నేను జస్ట్ సన్నగా న్యాచురల్ ఐ ల్యాషెస్ ఎలా ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేశాను. ఇప్పుడు నేను ఐ ల్యాషెస్ కర్ల్ చేసుకుంటున్నాను. మస్కారా అప్లై చేసుకునే ముందు ఐ ల్యాషెస్ కర్ల్ చేసుకుంటే మనకి లుక్ చాలా బాగుంటుంది, కళ్ళు ఓపెన్ అయినట్టు కనిపిస్తాయి. అండ్ మస్కారా అప్లై చేసిన తర్వాత మనకి ఏంటంటే డాల్ ఫేస్ లాగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. మస్కారా అప్లై చేసిన తర్వాత మీరు లోవర్ వాటర్ లైన్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా పెట్టి మస్కారా అప్లై చేయండి, తర్వాత మనం హారిజాంటల్గా పెట్టుకొని అప్లై చేసుకోండి. వన్స్ మస్కారా అప్లై చేసిన తర్వాత ఇలాంటి బ్రషెస్ వస్తాయి, దీంతో మీరు ఒకసారి కోమ్ చేశారనుకోండి మీకు అక్కడ ఏమైనా క్లమ్జీగా లేకోకుండా విడిగా వస్తాయి అనమాట. ఐ ల్యాషెస్ మొత్తం సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ బ్లష్ కోసం నేను షుగర్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను ఎక్కువగా షుగర్ బ్రాండ్ నుంచే యూజ్ చేశాను. ఈ బ్లష్ చాలా బాగుంటుందండి, బ్లష్ స్టిక్ ఇది. సో ఇది అప్లై చేస్తున్నాను. ఇది ఏంటంటే బ్లెండ్ చేయకోకుండా వెంటనే నేను గోల్డెన్ షేడ్ తీసుకుంటున్నాను. హైలైటర్ షేడ్ ఉంది కదా, ఇది షుగర్ ప్యాలెట్టే, ఇందులోంచి హైలైటర్ షేడ్ తీసుకుని జస్ట్ నేను ఈ రెండింటిని బ్లెండ్ చేస్తున్నాను. అంటే పూర్తిగా బ్లెండ్ చేయట్లేదు, నేను ఆ గోల్డ్ షేడ్ దీంతో మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసి తర్వాత నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను జస్ట్ అప్లై చేయడానికి ఫౌండేషన్ బ్రష్తో బ్లెండ్ చేశాను. ఇప్పుడు నేను దీంతో మనం బ్లెండ్ చేస్తే న్యాచురల్గా కనిపిస్తుంది, లుక్ అయితే సూపర్గా వస్తుంది చూడండి ఒకసారి బ్లెండ్ చేయంగానే. ఇప్పుడు నేను హైలైటర్ షేడ్ తీసుకొని ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేస్తున్నాను. ఇన్నర్ కార్నర్స్లో హైలైటర్ అప్లై చేస్తే మీరు ఏ ఐ మేకప్ చేసుకున్నా కానీ మీకు అక్కడ పార్టీ మేకప్ లుక్ లాగా చేంజ్ అయిపోతుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా హైలైటర్ అప్లై చేసుకునేటప్పుడు ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేసుకోండి, ఎక్కువ కష్టపడుకోకుండా మీ లుక్ నీట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను ఐబ్రోస్ ఫిల్ చేయడానికి కూడా ఇదే ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇందులో లైట్ బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేసుకుని నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నానండి. సపరేట్గా ఐబ్రోస్ ప్రోడక్ట్ ఏం పర్చేస్ చేయకోకుండా మీరు ఇలా ఒకటే ఐ షాడో ప్యాలెట్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బ్లెండ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఎడ్జెస్లో బ్లెండ్ చేసి తర్వాత ఫ్రంట్కి రండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మ్యాక్సిమం ప్రోడక్ట్ మొత్తం మీకు ఎడ్జెస్లోనే ఫిల్ అయిపోతుంది, ఫ్రంట్కి వచ్చేసరికి ప్రోడక్ట్ తక్కువగా ఉంటుంది, మీకు లుక్ నీట్గా వస్తుంది. మీరు ఫస్టే ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఫ్రంట్ ఐబ్రోస్ థిక్గా ఉన్నాయి అంటే మనకి లుక్ అంత బాగోదు.
నెక్స్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ కోసం నేను షుగర్ క్రయాన్ లిప్స్టిక్ యూజ్ చేశాను. నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. మీరు నాప్కిన్ కానీ లేదంటే ఇలా టిష్యూ కానీ తీసుకుని లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత డ్యాప్ చేయండి. దానివల్ల మీకు లిప్స్ న్యాచురల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లిప్స్కి రెనే నుంచి బ్లాక్ లిప్స్టిక్ ఉంది కదా, అది అప్లై చేస్తున్నాను. అలా అప్లై చేస్తే మనకి గ్లాస్ లాగా కనిపిస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. సో ఫైనల్గా స్టిక్కర్ పెట్టుకోకపోతే మన తెలుగు లుక్ కంప్లీట్ అవ్వదు, ట్రెడిషనల్ లుక్ కంప్లీట్ అవ్వదు కదా. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మీరు స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు అంత లుక్ బాగోలేదు లేదా స్టిక్కర్ కనిపించలేదు అన్నప్పుడు స్టోన్ స్టిక్కర్ తీసుకుని మీరు పెట్టిన స్టిక్కర్ మీద పెట్టండి, లుక్ బాగుంటుంది. సో ఫైనల్గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసేయచ్చు. మీరు ట్రై చేసి మీ పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రేపటి వీడియో కూడా మేకప్ లుక్ వీడియోనేనండి, మిస్ అవ్వకోకుండా ఆ వీడియో కూడా చెక్ చేయండి. రేపటి వీడియో ఏంటంటే డెలికేట్ మేకప్ లుక్ చూపిస్తాను. ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది. రేపటిది ఏంటంటే మనం మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా లేదంటే ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనం వేసుకోవడానికి హెల్ప్ అయ్యే మేకప్ లుక్ చూపిస్తాను. మేకప్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి ఎలాగో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.